దర్శకుడు నాగ్ అశ్విన్ ఆవిష్కరించబోతున్న విజువల్ వండర్ కల్కి 289880 ఇంకో 3 నెలల్లో థియేటర్స్లోని అడుగు పెట్టనుంది. మామూలుగా ప్రభాస్ సినిమాలకు ప్రమోషన్ల హడావిడి చివరి వారం 10 రోజుల్లో ఉంటుంది. దీనివల్ల పబ్లిసిటీ సరిగ్గా జరగక కొంత ఓపెనింగ్స్ మీద ప్రభావం పడుతుందని ఫ్యాన్స్ అంటూ ఉంటారు. దానికి భిన్నంగా కల్కికి ప్లాన్ చేసుకున్న ప్రచార పర్వం చూస్తే ఇది కథ కావాల్సింది అనుకునేలా ఉంది. విదేశాల్లో జరిగిన కామిక్ కాన్ ఫెస్టివల్తో మొదలుపెట్టి హైదరాబాద్లో నిర్వహించిన ఫన్ ఎగ్జిబిషన్ దాకా ప్రతి చోట చేస్తున్న ప్రోగ్రామ్స్ హైప్ పెంచుతున్నాయి. తాజాగా సంగీత దర్శకుడు సంతోష్ నారాయణ్ తన వంతుగా మూవీ లవర్స్ ఎగ్జైట్మెంట్ పెంచే పనిలో పడ్డారు. నిన్న చెన్నై జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఇతని లైవ్ కాన్సర్ట్ జరిగింది. సంగీత ప్రియులు భారీ ఎత్తున తరలివచ్చారు. అది కాదు విశేషం. కల్కి 289880కి సంబంధించి బ్యాక్గ్రౌండ్ స్కోర్లో కొంత భాగాన్ని ప్రత్యక్షంగా వాయించి ప్రదర్శించడం ద్వారా అసలు సినిమాలో ఏ రేంజ్ అవుట్పుట్ ఉంటుందో ఊహించుకోమంటూ ఊరించాడు. ఇదంతా వైజయంతి మూవీస్ అధికారికంగా ఇచ్చిన అనుమతితో వదిలిన స్కోరే. లైవ్లో చూసిన ప్రేక్షకులు వావ్ అనకుండా ఉండలేకపోయారు. ఇలా ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్లానింగ్ ప్రకారం కల్కి విషయంలో నాగ్ అశ్విన్తో పాటు నిర్మాతలు స్వప్న ప్రియాంకలు తీసుకుంటున్న శ్రద్ధ చూస్తుంటే పాన్ ఇండియా మూవీకి సరైన బృందమే దొరికిందని చెప్పాలి. మే 9న రిలీజ్ విషయంలో ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని ట్రేడ్కు ఆల్రెడీ సమాచారం వచ్చిందంట. షూటింగ్ పూర్తయిపోయిందని, ఇప్పుడు షూట్ చేస్తున్నవి కూడా సీక్వెల్కి సంబంధించినవి అని అంతర్గత సమాచారం. అమితాబ్ బచ్చన్, అనుపమ్ ఖేర్, దీపికా పదుకునే, దిశా పటాని తదితరులు నటిస్తున్న కల్కిలో ప్రభాస్ ఒక సూపర్ పవర్ కలిగిన మనిషిగా కనిపిస్తాడు. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.